జై గురుదేవదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. చాలా రోజులైందండి మళ్ళీ వీడియో చేసి. చిన్న ఏదో దేవుడి పెడుతూ ఉంటే చక్కగా వీడియోస్ మీకు అందిస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు చదవచ్చా అని మంచి కామెంట్ పెట్టింది. మొన్న ఒక ఆవిడ డౌట్ అడిగింది. దాని గురించి మీకు చెప్పే ముందు, చదవచ్చా చదవకూడదా అని చెప్పే ముందు, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చాలా మంచి విషయాలు మీరు మిస్ అయిపోతారు. ఇప్పుడు చెప్తూ ఉంటా, పెద్ద వీడియో కాదండి, చాలా చిన్న వీడియోలు, కాబట్టి మీరు తప్పకుండా చూడండి అని చెప్తూ ఉంటాను. సరే, ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. మొన్న సిద్ధమంగళోత్రం ఇలాగే నేను పెడితే ఒక తల్లి కామెంట్ పెట్టింది. అమ్మ, మా పాపకి సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ ఉంది, తను చదవచ్చా చదవకూడదా అని పెట్టింది. దీనికి నా సమాధానం ఒక్కటే, తప్పకుండా ఇంకా ఎక్కువ సార్లు చదవండి. ఎందుకంటే మామూలు వాళ్ళకంటే కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇంకా ఎక్కువ చదవాలన్నమాట. ఎందుకంటే నార్మల్ డెలివరీస్ అవుతాయి. అలాగే కడుపులో ఆ బేబీ ఎప్పుడైతే వింటుందో, నిజంగా పుట్టిన బేబీ చాలా చాలా ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఎదగడానికి 100% అవకాశం ఉంటుంది. ఎందుకంటే కడుపులోనే ఆ బిడ్డ వినగలుగుతుందండి. తల్లి ఇక్కడ చేసే చదవడం కానీ లేదా వినడం కానీ ఇవన్నీ చేయడం వలన ఆ బేబీ తప్పకుండా వింటుంది. కాబట్టి మంచి సోల్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువ సార్లు చదివితే మనకు అంత మంచి జరుగుతుంది. అలాగే సిద్ధమంగళోత్రమే కాదు, చరితామృతం కానీ లేదా విష్ణు సహస్రం కానీ లలితా సహస్రం కానీ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా రోజు చదవడం మీ వల్ల కాదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే చక్కగా యూట్యూబ్లో చాలా వస్తూ ఉంటాయి అందరివి. దాన్ని ఏం చేస్తారంటే యూట్యూబ్ పెట్టేసి దూరంగా పెట్టేసి, అంటే రేడియేషన్ వస్తుంది అనుకుంటాం కదా మనం, కాబట్టి దూరంగా పెట్టేస్తే ఆ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి, ప్లస్ ఆ బేబీ కూడా వింటుందండి. కాబట్టి సచ్చరిత్ర కావచ్చు, మంచి ఫొటోసు, మంచి వీడియోసు ఆ బేబీకి మనం ఇన్నర్లో ఎలా వింటారు అనుకుంటారేమో, తప్పకుండా వింటారండి. అందుకే చూడండి, అలాంటి విన్న బేబీ బయటకు వచ్చిన తర్వాత చాలా తేజవంతంగా, మనం ఏమి కడుపుతున్న అమ్మాయి ఏమి తినకపోయినా సరే మంచి అమృతం తుల్యమైన ఆహారాన్ని సిద్ధమంగళ స్తోత్రం మనం అందిస్తాము కదా. కాబట్టి అంత చాలా అద్భుతంగా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా సరే మంచి సోల్ కావాలి, అలాగే ఆపరేషన్ లేకుండా తను బిడ్డకి జన్మనివ్వాలి, ఇలా చాలా ఉంటాయి. పాపం ప్రతి ఒక్కరికి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషనే. కాబట్టి నార్మల్ డెలివరీ కావాలా అనుకున్న ప్రతి ఒక్కరు కూడా, నా బిడ్డ మంచి సోల్తో పుట్టాలి అని ప్రతి ఒక్కరు కూడా, ఏ తల్లికి లేకన్నా ఉంటుందండి, అందరికీ అలాంటి సోల్ తీసుకునే రావాలని ఉంటుంది. కానీ ఎవరికైనా అట్లా మంచి సోల్ కాకుండా రావాలని ఉండదు కదా ఎవరికి. అందుకని ఖచ్చితంగా మీరందరూ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివితే ఓపికంటే చాలా అద్భుతం. లేకపోయినా సరే మనకు కనీసం దాన్ని వినిపించండి. అంత అద్భుతాలండి, చాలా అద్భుతాలు. ఇంకా చాలామంది, అమ్మ మాకు మైలుంటే చదవచ్చా అని పెట్టారు. మొన్న కూడా చెప్పాను, తప్పకుండా చదవండి అమ్మ, ఇది మనసుకు సంబంధించింది అని ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉన్నాను. అయినా సరే ఒక్కొక్కరికి ఏదో ఒక డౌట్ వచ్చి అడుగుతున్నారు. దాంతో మళ్ళీ మీకోసం ఈ వీడియో స్వామి శ్రీపాద వల్లభ స్వామి చేయిస్తున్నారు అని నాకు ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇది పిల్లలు లేని వాళ్ళు చదివితే కూడా పిల్లలు చాలా మందికి కలిగారు. ఇది నా స్వ అనుభవం. అందరికీ చెప్తే అందరూ చదివితే, అమ్మ ఇది సిద్ధమంగళం చదవడం వలన మాకు అబ్బాయి పుట్టాడమ్మా, మాకు అమ్మాయి పుట్టిందమ్మా, సాక్షాత్తు అనగాదత్తుడే పుట్టాడమ్మా అని చాలామంది నోటి వెంట విన్న మాటలు, నేను మీతో అన్న మాటలు. కాబట్టి దీన్ని ఎటువంటి అనుమానం, ఎటువంటి సందేహం లేకుండా చదవండి. అలాగే వివాహం కాని స్త్రీలు, అమ్మాయిలు తప్పకుండా ఈ స్తోత్రాన్ని చదివితే ఎంతమందికో వివాహం అయింది. అలాగే
చెప్పాను, పిల్లలు లేని వాళ్ళకు స్వామి అనుగ్రహం ఇచ్చారు. అలాగే డబ్బులు పోగొట్టుకొని ఇంకా రావు, ఇంకా నా జీవితం ఇంతే అనుకొని బాధపడే వాళ్ళకి నిజంగా స్వామి అలా తీసుకొచ్చి ఆ ధన మూటను తీసుకొచ్చి ఇలా ఇచ్చారండి. అలా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మీరు ఒక వీడియో కూడా చూసింటారు. అమెరికాలో ఒక బాలుడు, కష్టంలో ఉన్న బాలుడిని సిద్ధమంగళ స్తోత్రం దత్తుని నమ్ముకుంటే ఆ బాలుడి ప్రాణం సైతం కాపాడింది సిద్ధమంగళ స్తోత్రం, దత్త యొక్క మహిమ. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదమ్మా, చాలా 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 జరిగాయి ఈ సిద్ధమంగళ స్తోత్రం నమ్ముకుంటే. ఇది ఎలా చదవాలి చాలాసార్లు మీకు చెప్పాను. మొన్న ఒక కమెంట్ పెట్టారు, అది కూడా చెప్పి తర్వాత ఎలా చదవాలో చెప్తాను. అమ్మ సిద్ధమంగళ స్తోత్రం మొట్టమొదటి చదివే వాళ్ళు ఏం చేయాలమ్మా అని పెట్టారు. అంటే ఎలా చదవాలి అని పెట్టారు. మొట్టమొదటి చదివే వాళ్ళైనా అనుభవంతో చదివే వాళ్ళైనా సరే ఒక్కలాగే చదవాలి. ఎందుకంటే మొట్టమొదటి మనకు అరే అవన్నీ పళ్ళు పెట్టాలా, పూలు పెట్టాలనా, ఇంకా ఏమేమి స్వామికి అక్కడంతా సేకరించి పెట్టాలా, ఇవన్నీ మనకు అనుమానాలే. ఏమీ అక్కర్లేదండి. స్వామి ఫోటో మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, సిద్ధమంగళ స్తోత్రం కార్డు ఉంటుంది మీ దగ్గర, లేకపోయినా యూట్యూబ్లో చూసుకొని రాసుకోండి. అది లేకపోతే తప్పకుండా అది ఒక 10 సార్లు చదివి మీ నోటికి వచ్చేస్తుంది. చాలా సులభం అన్నమాట. కాబట్టి మొట్టమొదటి చదివే వాళ్ళైనా సరే ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆ కార్డు పెట్టుకొని, ఏం అమ్మో నాకు నైవేద్యం లేదు, పువ్వులు లేవు, దీపారాధన చేయాలా, ఇవి కూడా మీకేం అవసరం లేదు. మీరు మనసు పెట్టి చదివి ఆ సంకల్పంతో చేయండి, తప్పకుండా మీ పనులు నెరవేరుతాయి. ఇంకా అన్నీ ఉన్నవాళ్ళు అంటే అక్కడ ఏ కొదవాలి, పూల చెట్లు ఉన్నాయి, అలాగే నైవేద్యం చేసుకోగల ఓపిక ఉంది, పైగా అందరికి శక్తి ఉంటుంది, ఓపిక ఉండదు. కాబట్టి ఓపిక ఉంది, వాళ్ళు నైవేద్యం పెట్టుకోండి. గోధుమ పిండి హల్వా అంటే శ్రీపాద స్వామికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చరితామృతంలో వాళ్ళ అమ్మమ్మ వెండి గిన్నెలో తీసుకొచ్చి పెడుతుంది అనమాట, ఇష్టం అనమాట స్వామికి. అలాగే కీర్ పాయసం అంటే ఇష్టం అనమాట స్వామికి. అలాగే బీరకాయ పప్పు ఇష్టం అనమాట స్వామికి. పెరుగన్నం అంటే స్వామికి ఇష్టం అనమాట. అంటే స్వామికి ఇక్కడ ఇష్టం అని లేదండి, కానీ చరితామృతం వచ్చింది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతాం, దానిలో తప్పేమి లేదు. ఎందుకంటే చరితామృతంలో అక్షర సత్య గ్రంథం కాబట్టి దాన్ని నేను తీసుకున్నాను. కాబట్టి ఓపిక ఉంది, ఇవన్నీ చేసి పెట్టుకోండి. ఓపిక లేదు, పండ్లు పూలు పెట్టేసి చక్కగా ఒక నమస్కారం పెట్టుకొని హారతి ఇచ్చుకోండి. మన ఓపిక నాన్న ఇదిలో నేను ఇలా చదవాలి, అలా చదవాలి, ఇలా చదివితేనే స్వామి అనుగ్రహం ఇస్తాడా, లేకుంటే ఇవ్వడా, ఏం కాదు. మా నెల్లూరులో సమతం ఉంది, రోజు తామర పుష్పాలతో చాలా పూజ చేసుకుంటుంది. ఎందుకంటే తనకు దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి అయ్యో నాకు తామర పూలు లేవా అనుకుంటే మనమంతా ఎలాగా. కాబట్టి ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని పట్టుకొని మనం వెళ్ళడమే తప్ప ఇది లేదు అది లేదని మానేయడం కాదు. ఇది మానేయడం ఒక వంక అవుతుంది. కాబట్టి మనం లేదు, నేను స్వామికి మనసుతో, ఆర్తితో, భక్తితో చేసుకోవాలా అని మనకు ఒక మహా సంకల్పం ఉండాలి తప్ప ఇది లేదు అదేదని ఎప్పుడు అనుకోవద్దండి. స్వామి మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో తప్పకుండా మనకు వస్తుంది. ఎందుకంటే ఆ సంకల్పం అనేది ఉంటే ఆ వస్తువులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రసాదం లేదా ప్రసాదం వచ్చేస్తుంది, పువ్వులు లేవా పూలు వచ్చేస్తాయి. నీకేం కావాలో అంటే నీ మనసులో కోరిక ప్రకారమే జరుగుతుంది తప్ప ఇంకేమీ కాదు. నీ మనసులో స్వామికి ఇది పెట్టాలి అంటే వస్తుంది. లేదు నేను ఎలాగైనా స్వామికి భావంతో చేసుకోగలంటే ఓకే. మా భీమవరంలో రాధమ్మ ఉన్నారు, ఆవిడ ఇంటికి శ్రీపాదాల స్వామి దత్తస్వామి వెళ్ళారు. నేను అన్నానమ్మా నీ ఇంట్లో ఒక మనిషిలాగా చూడు తప్ప ఆయన ఒక ప్రత్యేక అతిథి కాదమ్మా అని చెప్పాను. నిజంగా ఆవిడ దగ్గర 10 రోజులు ఉంటాయి, 10 రోజులు ఒక రోజు కూడా ప్రసాదం చేయనివ్వలేదంట ఆయన. అంటే ఇంట్లో తను ఏమి తింటుందో అది పెట్టి పూజించుకుంటాను, మరి అది చాలు కదా. కాబట్టి మనము అది లేదు ఇది లేదు అనుకోకుండా స్వామిని భక్తి విశ్వాసాలు నమ్మకంతోనే ఇక్కడ మనం సేవించుకోవాలి, పూజించుకోవాలి అని చాలాసార్లు నేను చెప్పానమ్మా. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం మొన్న ఒక అమ్మాయి అమెరికా నుంచి ఒక అమ్మాయికి కాల్ చేసి, ఆంటీ చాలాసార్లు నేను చదువుతూనే ఉన్నానమ్మా, కానీ నాకు ఇంకా మ్యారేజ్ వచ్చినట్టే వచ్చి పోతున్నాయి అని పాపం తను మెసేజ్ పెట్టింది. దానికి కూడా నా సమాధానం ఏంటంటే ఒక్కరోజు చదవడం కాదమ్మా, ఏమవుతుందంటే ఫలితం ఇస్తాము అని స్వామి అనుకునేటప్పటికీ వాళ్ళు దాన్ని క్లోజ్ చేస్తారు. వద్దు ఇంక నేను చదవలేను, ఎన్నిసార్లు చదివిన స్వామి ఇవ్వట్లేదు అనుకుంటాం. ఆయన ఇస్తాడండి. మీ పరీక్షకు
పెడతానే ఉంటాడు ఆ పరీక్షలు. దాంట్లో నువ్వు నెగ్గుతావా లేదని కదా స్వామి చూస్తారు ఇక్కడ. మనం ఏమనుకుంటా అంటే నేను కాదు, నేను చేయలేను, రోజు ఎన్నిసార్లు చేశాను, సంవత్సరం చేశాను, 2 ఏళ్ళు పూజించాను, అయినా నాకేం అనుగ్రహం రాలేదు కాబట్టి నేను చదవను అని పక్కన పెడతాను. అసలు అలాంటి పనే చేద్దాను. ఎందుకంటే స్వామి పరీక్షించే దాంట్లో దత్తుడు నెంబర్ 1 అమ్మ. మనం గెలుస్తామా లేదా అని చూస్తానే ఉంటాడు స్వామి. కాబట్టి ఇక్కడ మనం భక్తుడు ఓడిపోతాడా భగవంతుడు ఓడిపోతాడా అంటే భగవంతుడినే ఓడించాలి అన్నమాట. ఎప్పుడైనా నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను. భక్తుడే గెలవాలి. భక్తుడు గెలవాలంటే మీరు సిద్ధమంగళం చదవాలి, పారాయణం చేయాలి, సత్సంగాలు వినాలి, ఇలా ఎన్నో 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 చేస్తూనే ఉంటే అప్పుడు మన మీద స్వామికి కృప కలుగుతుంది. ఒక చిన్న బిడ్డ వంటింట్లో ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు, వంటింట్లో అంటున్నా హాల్లో. అప్పుడు వంటింట్లో తల్లి వంట చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉంటాడు, ఆడుకొని ఏడుస్తూ ఉంటాడు అలసిపోయి. అప్పుడు అమ్మ అని పిలుస్తాడు, ఇంకా రాదు. ఆ తల్లి వంట చేస్తుంది, చాలా నిమగ్నమై చాలా శ్రద్ధతో చేస్తుంది. మళ్ళీ అమ్మ అంటాడు, ఇంకా మళ్ళీ తల్లి రాదు. మళ్ళీ గట్టిగా ఏమనిపిస్తుంది, అమ్మా అని గట్టిగా పిలిచేటప్పటికి పరిగెత్తుకుంటూ ఏ స్థితిలో పాత్ర ఉన్నా కూడా అలా పడేసి తన బిడ్డ కోసం పరుగున వస్తుంది. అలాగే భగవంతుడు కూడా నువ్వు ఆర్తితో, ప్రేమతో, విశ్వాసంతో పిలిస్తే తప్పకుండా నేను వచ్చి రక్షించి తీరుతాడు. ఎందుకంటే నా బిడ్డ ఎంత కష్టం వచ్చి నన్ను ఎంతగా ఆర్తితో ఏడుస్తా ఉంది అని స్వామి తెలీదా? అన్ని చూస్తూ ఉంటాడు, అన్ని చేయిస్తూ ఉంటాడు, మన పరీక్షలా పరీక్షిస్తూ ఉంటాడు స్వామి. ఇది నిలబడదా అని. అలా పరీక్ష పెట్టిన దాంట్లో నేను ఎంతో నిజంగా ముందులో ఉన్నాను. ఎందుకంటే నాకు ఎన్ని పరీక్షలో పెట్టాడు స్వామి. దానికి అంతటి కూడా స్వామి నేనే నెగ్గుతానని ఏడ్చి సాధించుకున్నాను. బిడ్డ ఎలా ఏడ్చి సాధించుకుంటుందో ఏదైనా ఒక వస్తువు ఇవ్వలేదనుకో, ఆఖరి సంవత్సరం పిల్ల మా పాప ఉంది, మా మనోరాలు చిన్న పాప శ్రేష్ఠ, దానికి 1 year అయినా సరే ఒక చిన్నది ఏదన్నా నా దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వకుంటే బాగా ఏడ్చి సాధించు, అది ఇస్తే కామ్ అయిపోతుంది. అలాగే మనం కూడా ఒక చిన్న పిల్లలాగా ఏడవాలి స్వామి దగ్గర. నాకు ఇస్తే నేను ఊరుకుంటాను స్వామి, ఏమైనా సరే నేను ఊరుకోను స్వామిని ఆర్తితో స్వామిని ప్రార్థిస్తే మన కోరిక తీరందంటూ ఉండదమ్మా. కాబట్టి ఈరోజు ధనం లేని వాళ్ళు ధనాన్ని సంపాదించుకుంటున్నారు స్వామిని నమ్మి. ఈరోజు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అలాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని, అలాగే పెళ్లి కాని వారు పెళ్లి, ఇలా ఎవరికి అవసరమైన వారంతా పొందుతూనే ఉన్నారు. దత్తస్వామిని నమ్ముకొని, భగవంతుని నమ్ముకొని, సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేసి, దత్తస్తవాన్ని పారాయణం చేసి, కాబట్టి మనం ఎందుకు చేయకూడదు? కాబట్టి ఇక్కడ శంక వద్దండి, అనుమానం పెట్టుకోవద్దండి, భగవంతుని మీద అనుమానమే వద్దు. నా స్వామి నిండుగా ఉన్నాడు, నాలో కొలువై ఉన్నాడు, కాబట్టి తప్పకుండా నా కోరిక తీరుస్తాడు. కానీ ఒక ప్రగాఢమైన విశ్వాసంతో చేయండి. స్వామి నిజంగా మీ కోరిక తీర్చుకుంటే అప్పుడు అడగండి. ఇంకొక ఆయన పెట్టండి, అమ్మ నేను చదువుతూనే ఉన్నాను, చేయలేదు స్వామి, వదిలేశానమ్మా అన్నారు. ఎందుకంటే నాకు ఇవన్నీ ఎలా తెలుస్తుంది అంటే కామెంట్స్ పెడతారు, ప్లస్ నాకు కాల్ చేస్తారు, అప్పుడు నాకు తెలుసు. కాబట్టి మీరు అనుకోవద్దండి, తప్పకుండా ఏదో ఒక రోజుకి చేస్తాడు స్వామి. నేను ఇప్పుడు చెప్తూ ఉంటా, పగల పక్కన రాత్రి ఉంటుంది, వెన్నెల పక్కన చీకటి ఉంటుంది, కష్టం పక్కన సుఖం ఉంటుంది, దుఃఖం పక్కన సంతోషం ఉంటుంది. కాబట్టి ఇది ఏదైనా సరే నీలోనే ఉంది. నీ ఆర్తి భక్తి ఎంత తీవ్రతగా ఉంటాయో తప్పకుండా భగవంతుడు నీ తోడు ఉంటాడమ్మా. ఇది నువ్వు అలసిపోవద్దు. ఆర్తితో భగవంతుడిని పిలువు, నీ దగ్గరకు వచ్చి ముందుకు వాళ్తాడు. అలాగే గురుచేత్ర పారాయణ చేస్తాను. ఎంతమందికి అనుగ్రహం ఇస్తున్నాడమ్మా స్వామి, మీరు చెప్పండి. అమ్మా నేను చదివాను, నాకేం చేయాలా అనే భక్తులే ఎక్కువయ్యారు. అసలు వద్దు, తప్పకుండా ఈరోజు కాకుండా రేపు చేస్తాడు నా స్వామి అని ప్రగాఢమైన విశ్వాసంతో నమ్మండి. సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి. మీ కోరికలు తీరుకుంటే అప్పుడు నన్ను అడగండి. మీ భక్తి ఎలా ఉండాలి చెప్పాను. ఒక చిన్నపిల్లవాడు ఎలా సాధించుకుంటాడో అలా సాధించుకుంటే తప్పకుండా స్వామి వచ్చి మీ పక్కన నిలబడతాడు. మీకు ఎప్పుడు ఏం కావాలో ఆ ఇంటర్వ్యూ కూడా వచ్చేలా చేస్తాడు. అలాగే పెళ్లి సంబంధం వచ్చేలా చేస్తాడు, ధనం వచ్చేలా చేస్తాడు, మీ పిల్లలు పుట్టేలా చేస్తారు. అన్నీ స్వామి అనుగ్రహంతోనే జరుగుతాయమ్మా ఇవన్నీ. కాబట్టి మీరందరూ భక్తితో, విశ్వాసంతో, శ్రద్ధతో ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి. కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరికంటే కూడా వాళ్ళే ఎక్కువ చదవాలి. ఎందుకంటే ఆ బిడ్డ తప్పకుండా వింటుంది లోపల.
ఇందులో సందేహమే వద్దు. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే తప్పకుండా సిద్ధమంగళోత్రనే కాదు, విష్ణు సహస్రనామం చెప్పాను కదా, అన్నీ కూడా స్తోత్రాలు చదివించండి. మంచి సోల్ తీసుకొని ఆ బేబీ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళోత్రం చదివి ఆర్తితో ప్రేమతో శ్రీపాదస్వామి అనుగ్రహాన్ని పొందుతారని మనస వాచ కర్మన కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ.